Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తూ ఉంది, ప్రతి ఏజ్లో కూడా క్యాన్సర్ వస్తూ ఉంది. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది? సో ఉమెన్లో ప్రధానంగా ఎలాంటి క్యాన్సర్స్ అనేవి మనం చూస్తాము, ఉమెన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఉన్న వ్యాక్సిన్స్ ఏంటి, వస్తే ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. డాక్టర్ గారు, క్యాన్సర్ 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 నిజంగానే క్యాన్సర్ అంటే ఎంతలా పెరిగిపోయిందంటే డయాబెటీస్, ఈ బీపీలు, ఇలా జ్వరం మనకి ఎలా వస్తే అట్లా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్నటిదాకా బాగానే ఉన్నారు, ఇవాళ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళని కూడా మనం వింటూ ఉన్నాము. అవునా డాక్టర్ గారు, ఎందుకు అంతలా పెరిగిపోయింది అసలు? డెఫినెట్గా అండి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోయింది. మనము ప్రెడిక్టెడ్ ఏంటంటే 2022 కన్నా చూసుకుంటే 2025కి ఆల్మోస్ట్ 1.4 టైమ్స్ పెరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. మనకి 2022 గ్లోబకాన్ డేటా అంటే మేమంతా ఇండియాలో ఎలా ఉంటుంది, ఏంటి ట్రెండ్స్ అని సెర్చ్ చేయడానికి గ్లోబకాన్ డేటా అనేది ఒక డేటా సిస్టమ్ వేర్ వీఆర్ అనలైజింగ్ దట్. మనకు కనుక చూసుకుంటే ఇండియాలో 14 lakhs ఆఫ్ న్యూ క్యాన్సర్స్ ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ ఎ ఇయర్. ఒక ఇయర్లో 14 lakhs డయాగ్నోస్ అవుతున్నారు. అంటే 1 in 8 people ఆర్ ఎఫెక్టెడ్ విత్ అ క్యాన్సర్. అంత ప్రెడామినెంట్గా పెరిగిపోయింది. ఎందుకు ఇలా పెరిగిపోయింది అంటే దానికి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి మ్యామ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే 50 to 60% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. మన ఓన్ మిస్టేక్స్ ద్వారా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ చూసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మెన్ ఇస్ లంగ్ క్యాన్సర్. దాంట్లో 80% ఈజ్ బికాస్ ఆఫ్ ఓన్లీ స్మోకింగ్, అంటే టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్ వాటర్. అది మనం చూసుకోవచ్చు. నవేడేస్ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ వల్ల మనకి ఎన్ని 10 to 12 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ తీసుకుంటే స్టమక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇలానే చాలా రకాల క్యాన్సర్స్ ఒబేసిటీ ద్వారా అది కూడా పెరుగుతుంది. మన ఆహారపు అలవాట్లు అండ్ మన అడిక్షన్స్ వల్ల మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే మనం ఇవాల్యుయేట్ అంటే డయాగ్నోస్టిక్స్ కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు మనం చాలా పాతకాలంలో వినేవాళ్ళం, ఈవెన్ సిమ్టమ్స్ కూడా, ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళ సిమ్టమ్స్ కూడా చెప్పకపోయేవాళ్ళు. వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు మనం రొటీన్గా స్క్రీనింగ్ టెస్ట్లని, డయాగ్నోస్టిక్ టెస్ట్లని అండ్ చిన్న ఎవ్రీ హెల్త్ ప్యాకేజెస్ అని ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనకు కొన్ని హిడెన్ క్యాన్సర్స్ కానీ కొన్ని క్యాన్సర్ ఇన్సిడెన్స్ డెఫినెట్గా పెరుగుతుంది. మెయిన్గా మన అలవాట్లు అండ్ బ్యాడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్ ఇవన్నీ తగ్గించడం ద్వారా అండ్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ ద్వారా కూడా కొన్ని క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగాయి. కొన్ని క్యాన్సర్లకి రీజన్ తెలియదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఒకప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇప్పుడు ఉమెన్లో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. ఎంతగా వచ్చిందంటే 1 in 4 women ఆర్ ఎఫెక్టెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ దేర్ లైఫ్ టైం. సో అంత పెరిగిపోయింది. మెయిన్గా ఎందుకు అంటే వాళ్ళలో ఉండే చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 20 yearsకి అట్లీస్ట్ 2-3 పిల్లలైనా కనేవాళ్ళు. పిల్లల కంటే ఏంటంటే మనకి బ్రెస్ట్ అనేది మెచ్యూర్ అవుతుంది అండ్ హార్మోన్స్ అనేది తక్కువ ఎక్స్పోజ్ అవుతుంది మన బాడీ. అట్లాంటి వాళ్ళలో కొద్దిగా క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ తగ్గుతుంది. బట్ మనం ఇప్పుడు నల్లి ప్యారస్ అని ఉంటున్నాం, సింగిల్ చైల్డ్ ఒకవేళ ఇచ్చినా కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇయ్యని వాళ్ళు ఉంటున్నారు. ఇట్లాంటి వాళ్ళలో కూడా కొద్దిగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. సో వేరియస్ మన స్వయం తప్పిదాల వల్ల, కొన్ని బయట కారణాల వల్ల, కొన్ని డయాగ్నోస్టిక్ అంటే సైన్స్ అడ్వాన్స్ అవటం వల్ల, ఇటువంటి వాటి వల్ల మనకి డెఫినెట్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిందండి. సో అంటే డాక్టర్ గారు, ఉమెన్లో పర్టికులర్గా మాట్లాడుకుంటే ఎన్ని రకాల క్యాన్సర్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం? ఉమెన్లో చూసుకుంటే మనకి మెన్తో పోలిస్తే నేను ఇందాక చెప్పాను కదా 14.5 lakhsలో 7.5 lakhs కేసెస్ ఆర్ ఉమెన్ క్యాన్సర్స్ ఇన్ ఎ ఇయర్. 2022లో చూసుకుంటే 7.5 lakhs. ఇందులో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కంపేర్ టు వెస్ట్రన్ లిటరేచర్, ఇండియన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. వెస్ట్రన్ లిటరేచర్ అంటే మనం అమెరికా కానీ యూరోప్ కానీ చూసుకుంటే మోస్ట్ కామన్ ఏజ్ అక్కడ 50 to 60 years. మన ఇండియాలో 40 to 50 years. అసలు బయట దేశాల్లోనే లేట్గా మ్యారేజెస్, లేట్గా అసలు పిల్లలకి పాలు ఇవ్వకపోవడం అలాంటివి అక్కడే తక్కువ ఉంటాయి కదా. అంటే వేరియస్ రీజన్స్ మ్యామ్. మనకి ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనకి హార్మోనల్, మెయిన్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ డిపెండెంట్ క్యాన్సర్.
కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుంది. కొద్ది మందిలో అంటే BRCA1, BRCA2 మ్యూటేషన్స్ అనేది ఒక 10-15% మనకి జన్యుపరమైన మార్పుల వల్ల అంటే మన పేరెంట్స్ నుంచి మనకి జన్యుపరమైన జీన్స్ సంక్రమిస్తాయి కదా, వాటి ద్వారా వస్తుంది. రెండోది ఏంటంటే మన ఇండియాలో అడల్టరేటెడ్ ఫుడ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టడీ చేశారు ఒక హాస్పిటల్‌లో. ఎందుకు మనకి చిన్న పిల్లలు చూసుకుంటే ఈవెన్ 9 ఇయర్‌కి 10 ఇయర్‌కే మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు తాగే పాలలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువున్నాయి. స్టెరాయిడ్స్ లెవెల్స్ ఎక్కువున్నాయి. అంటే మనం చాలా అడల్టరేటెడ్ ఫుడ్ కూడా తీసుకుంటున్నాం. అది మేబీ వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. అండ్ కొన్ని కాన్స్టిట్యూషనల్ అంటారు. మన ఇండియాలో కొన్ని నేచర్ వల్ల గానీ, ఇలా గానీ మనకి డెఫినెట్‌గా ఇన్సిడెన్స్ అనేది యంగర్ ఏజ్‌కి షిఫ్ట్ అవుతున్నాం. అండ్ ఇన్సిడెన్స్ అనేది ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. దీనికోసము జనరల్‌గా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే రాగూడదు అంటే, వస్తదో రాదో తెలుసుకోవాలంటే ఎప్పుడు ఏ ఏజ్‌లో ఒక వుమెన్ ఎళ్లి టెస్ట్ చేయించుకోవాలసలు? ఉమెన్ అనేది మేము ఉమెన్‌ని ఫస్ట్ డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఉమెన్‌ని రిస్క్ స్ట్రాటిఫై చేస్తామండి. ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంతుంది? లెస్ దాన్ 2 టైమ్స్ ఉందా? మోర్ దాన్ 2 టైమ్స్ ఉందా? సమ్‌టైమ్స్ 4 టైమ్స్ ఉందా అని చూస్తాం. వాళ్ళకి వేరియస్ పారామీటర్స్ చూస్తాం. అంటే ఫ్యామిలీలో ఎంత మెంబర్స్‌కి క్యాన్సర్ వచ్చింది? వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ అంటారు. మదర్, సిస్టర్‌కి వస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ డిస్టెంట్ రిలేటివ్స్ అంటారు. అంటే థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ అంటారు. వాళ్ళకొస్తే అండ్ ఒకే ఫ్యామిలీలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ అయింది, సిస్టర్ అయింది. ఇట్లాంటి వాళ్ళలో జన్యుపరమైన మార్పులు ఎక్కువగా వచ్చింది. అండ్ వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ప్రతి ఉమెన్ ఏంటంటే స్ట్రాటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నల్లి ప్యారస్ అంటారు. అంటే పిల్లలు లేని వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ అయిన వాళ్ళు కొద్దిగా ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అన్మ్యారీడ్ ఉమెన్లో కొద్దిగా ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎర్లీ మెనార్కీ అంటారు. మెన్సెస్ తొందరగా వచ్చిన వాళ్ళలో కొద్దిగా ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. లేట్ మెనోపాజ్ అంటారు. ఇట్లా మేము స్ట్రాటిఫై చేస్తూ ఉంటాం ఎంతవరకు ఉంది అనేది. దాన్ని బట్టి మనం స్క్రీనింగ్ అనే పద్ధతిని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూల్స్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ స్క్రీనింగ్. అది మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మ్యామోగ్రఫీ అనేది ఏంటంటే లో డోస్ ఎక్స్రేతోని మనం బ్రెస్ట్ స్కాన్ చేస్తాం. దాంట్లో ఏం తెలుస్తుందంటే క్యాన్సర్ మైక్రో కాల్సిఫికేషన్స్ అంటారు. అంటే చిన్న చిన్న కాల్సిఫికేషన్స్ ఉన్నప్పుడు చెయ్యికి కూడా తగలని స్టేజ్లో ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయవచ్చు. సో ఆ మ్యామోగ్రఫీ అనేది ఐడియల్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అంటే 40 ఇయర్స్కి స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆల్ ఉమెన్ షుడ్ అండర్గో మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్. దీని ద్వారా ఏంటంటే మనకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి మనకు ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు. అంటే క్యాన్సర్ మారకముందు ఉండేదాన్ని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు. డక్టల్ కార్సినోమా ఇన్ సిటు అని, లోబులర్ కార్సినోమా ఇన్ సిటు అని, ఇవి ప్రీ క్యాన్సరస్ లీజన్ డిటెక్ట్ చేయగలుగుతాం. సో ప్రీ క్యాన్సరస్ లీజన్ డిటెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని క్యాన్సర్గా మారకుండా అంటే 0 స్టేజ్లోనే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉంటుంది. వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రీ క్యాన్సర్ స్టేట్ కూడా తెలుస్తుంది. ఎస్ మ్యామోగ్రఫీలో. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇది చూసుకుంటాం. ఒకవేళ క్యాన్సర్ ఉన్న మ్యామోగ్రఫీలో లెస్ దాన్ 1 సెంటీమీటర్, లెస్ దాన్ హాఫ్ సెంటీమీటర్ ఉన్న క్యాన్సర్ కూడా డిటెక్ట్ చేయడం ద్వారా సింపుల్ ట్రీట్మెంట్, సింపుల్ సర్జరీతోని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. పెద్ద పెద్ద కీమోథెరపీ అవాయిడ్ చేయొచ్చు, రేడియేషన్ అవాయిడ్ చేయొచ్చు. సింపుల్ ట్రీట్మెంట్తోని మనం ఇప్పుడు ఎంత అడ్వాన్స్ వచ్చామంటే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అని చేస్తున్నాం. అసలు సర్జరీ స్కార్ కూడా ఉండదు. అంటే మనం స్కార్ హిడెన్ స్కార్స్ అంటాం. అంటే ఏంటంటే పెరియేరియోలర్ అంటే ఏరియోల చుట్టూ మనకి జంక్షన్ ఆఫ్ నిప్పుల్ ఏరియోలా అండ్ స్కిన్కి మధ్యలో మనకి చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఇన్సిషన్ ఇచ్చేసి ఆ గడ్డ తీసేసి ఆ లైన్లోనే కుట్టేయడం ద్వారా మనకి సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. అంటిల్ అన్లెస్ మనం చెప్తే గానీ తెలియదు. అంత అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయాం. ఒకప్పుడు బ్రెస్ట్ అంతా తీసేసేవాళ్ళు కదా డాక్టర్ గారు. ఎంత అడ్వాన్స్ ఏంటంటే మ్యామ్ హాల్స్టెడ్ అని ఫస్ట్ మాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ రిమూవల్ కనుక్కున్నాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈవెన్ మజిల్స్ కూడా తీసేసేవాళ్ళు. తర్వాత ఏం చేసాం, మజిల్స్ స్పేర్ చేయడం స్టార్ట్ చేసాం. తర్వాత ఏం చేసాం, బ్రెస్ట్ కన్జర్వేషన్, లంపెక్టమీ. ఇప్పుడు ఆంకోప్లాస్టీ, అది తీసింది షేప్ను కూడా రీషేప్ చేస్తున్నాం. అంత అడ్వాన్స్కి వెళ్ళాం అనమాట. ఈవెన్ ఇది మీరు చాలా మంది భయపడతారు, ఇది ట్రీట్మెంట్ చాలా భయంకరం. ఇట్స్ జస్ట్ డే కేర్ ప్రొసీజర్ మ్యామ్. మీరు నమ్మరు. మార్నింగ్ వస్తారు, సర్జరీ చేసుకుంటారు, ఈవినింగ్ కల్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. డే కేర్ సర్జరీలో కూడా మేము బ్రెస్ట్ క్యాన్సర్ని ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాం. ఎర్లీ స్టేజెస్లో ఉంటాయి. నేను అడ్వాన్స్ స్టేజెస్ గురించి మాట్లాడట్లా. ఇటువంటి స్టేజెస్ ఎప్పుడు మేము డిటెక్ట్ చేస్తాము అంటే మ్యామోగ్రఫీలో డిటెక్ట్ చేస్తాం. సచ్ ఏ బ్యూటిఫుల్ టూల్. ఇట్స్ ఎ వెరీ లో డోస్. ఎంత ఎక్స్రే, చాలా మంది నా దగ్గరికి పేషెంట్స్ వచ్చి అడుగుతారు, అమ్మో ఎక్స్రే అంటే ఎక్స్రేలు అండి, మ్యామోగ్రఫీ ఎక్స్రే ఉంటుంది, రేడియేషన్ భయపడుతుంది. యా అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇట్స్ ఎ లో డోస్ ఎక్స్రే. మ్యామోగ్రఫీ పేరే లో డోస్ ఎక్స్రే మా సైంటిఫికల్గా మాట్లాడేది.
దాంట్లో మనం ఎవరికైతే 14 డేస్కి మనకి కామన్ ఎన్విరాన్మెంట్లో ఎంత రేడియేషన్ అయితే ఎక్స్పోజ్ అవుతామో ఆ మ్యామోగ్రఫీలో అంత రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతాం. అంటే మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ స్కాన్ అయినా డాక్టర్ గారు అది? ఇట్స్ ఎక్స్రే పంపించేసి బ్రెస్ట్ని కంప్రెస్ చేసి ఎక్స్రే పంపించేసి దాంట్లో డక్ట్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తామండి. ఇట్స్ 5 minutes స్కాన్ అంతే. పెయిన్ కూడా వస్తుందా? కొద్దిగా ప్రెషర్ కంప్రెస్ చేసినప్పుడు, ఎందుకంటే ప్రెషర్ చేస్తే మనకి టిష్యూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి బెటర్ ఎక్స్రే అవుట్కమ్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా పెయిన్ ఉంటుంది, బట్ నథింగ్ టు వరీ. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, నథింగ్ టు వరీ. ఇట్స్ 100% సేఫ్ ఇన్వెస్టిగేషన్, 100% ప్రూవెన్ ఇన్వెస్టిగేషన్. ఓకే. అయితే ఏ ఏజ్లో అసలు చేయించుకోవాలి ఈ మ్యామోగ్రఫీ? 40 years తర్వాత అండి. నేను చెప్పాను కదా, మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ఆఫ్టర్ 40 years ఆఫ్ ద ఏజ్. కొద్ది మంది హై రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి 40 yearsకి వచ్చిందంటే 10 years ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఎర్లీయెస్ట్ అంటే ఆ ఫ్యామిలీలో ఏ మెంబర్కి అయితే ఎర్లీ ఏజ్ ఉందో దానికంటే 10 years ముందు నుంచి యూజువల్గా మేము స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే 40 years కంటే తక్కువ ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే 40 years తక్కువ వాళ్ళు డక్టల్ సిస్టమ్, ఫ్యాట్ సిస్టమ్ అని మనకు రెండు ఉంటాయి. డక్టల్ అంటే మనకు వేర్ మిల్క్ ఈజ్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ డక్టల్ సిస్టమ్ అంటారు. ఆ సిస్టమ్ అనేది మోర్ ప్రిడామినెంట్గా ఉంటుంది 40 yearsలో. అటువంటి వాళ్ళు మ్యామోగ్రఫీ అనేది అంత యాక్యురేట్ కాదు. అట్లాంటప్పుడు ఏంటంటే సింపుల్ సోనో మ్యామోగ్రఫీ అని ఉంటుంది. అంటే అల్ట్రాసౌండ్తో స్కాన్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీకు ఏ రిస్క్ ఉన్నారు, ఎంత ఉంది, బ్రెస్ట్ డెన్సిటీ ఉంది అంటే మేము డిసైడ్ చేస్తాం విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ దట్ పేషెంట్ అనేది. కొద్దిమంది హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ ఉంది, BRCA1 BRCA2 జీన్ అని మ్యూటేషన్స్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు మనకి MRI కూడా బెటర్గా రిజల్ట్స్ ఇస్తుంది. మ్యామోగ్రఫీ కంటే ఇంకా యాక్యురేట్గా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏంజెలినా జోలీ వాళ్ళు ముందే కనుక్కున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఉంది, తనకు వస్తుందో రాదని. అది ఏం టెస్ట్ డాక్టర్ గారు? సేమ్ చెప్పాను కదా, జెనెటిక్ మ్యూటేషన్ BRCA1 BRCA2 అని ఉంటుంది. సో యాంజెలినా జోలీ BRCA1 BRCA2 మ్యూటేషన్ చేయించుకొని ఆమె 2 బ్రెస్ట్లు రిమూవ్ చేయించుకొని ఓవరీస్ కూడా రిమూవ్ చేయించుకుంది. ఓకే. సో దానివల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఆల్మోస్ట్ 70 to 90% ప్రివెంట్ చేయగలుగుతాం. ఎందుకు అంటే ఈ జీన్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో 100 మందికి ఉంటే 60 మందికి క్యాన్సర్ వస్తుంది. 60 మంది అనేది చాలా బిగ్ నెంబర్. క్యాన్సర్లో ఈవెన్ 10-20% ఇస్ వెరీ హై రిస్క్. సో ఇది ప్రివెంట్ చేయాలి అంటే బ్రెస్ట్ తీసేసి రికన్స్ట్రక్షన్ చేస్తాం. సో అంటే మీకు స్కార్ లేకుండా ఆల్మోస్ట్ చెప్పాను కదా, చాలా అడ్వాన్స్ వచ్చిందండి. మీకు ఆపరేషన్ చేసినప్పుడు మీరు చెప్తే గానీ ఎవరికి తెలియదు, అంత అడ్వాన్సెస్ వచ్చాయి. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు క్యాన్సర్ ఏమో కానీ క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ వల్లే మనకు సగం ఇబ్బంది అవుతూ ఉంటుంది అని. సో ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయంటే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినా ఒక చిన్న లంప్ ఏదన్నా మనకి కనిపిస్తున్న, టచ్ అవుతున్నా కానీ ఇప్పటికీ ఇంత అవేర్నెస్ వచ్చినా మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్తున్నా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము, టెస్ట్ చేయించుకుందామని ఇంకా కూడా రావట్లేదు డాక్టర్ గారు. మెయిన్గా ఏంటంటే మన ఇండియన్ ఉమెన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఉమెన్. మన ఇండియన్ ఉమెన్ ఫ్యామిలీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వరు. మెయిన్గా వాళ్ళ సిమ్టమ్స్ వచ్చినా నెగ్లెక్ట్ చేస్తారు. అదే సిమ్టమ్స్ కనుక వాళ్ళ పిల్లలకి వచ్చినా కానీ, వాళ్ళ హస్బెండ్కి వచ్చినా కానీ విత్ ఇన్ నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. వాళ్ళు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, బ్రెస్ట్ లంప్ అట్లీస్ట్ 2 centimeters ఉన్నప్పుడు నోటీస్ చేశారు, 5 centimeters అయిన తర్వాత వచ్చారు. ఎందుకమ్మా ఇంత లేట్ చేశారు, మీరు అప్పుడే 5 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అన్నారు కదా, ఎందుకంటే మా బాబు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాలేదు డాక్టర్ గారు. దిస్ ఈస్ అ మైండ్ సెట్ టైం రెగ్యులర్గా నేను చూస్తుంటాను. అండ్ సెకండ్ మెయిన్ ఫ్యాక్టర్ వాట్ ఈస్ ద డిలే, ఎందుకంటే మన ఇండియాలో చూసుకుంటే stage 3-4 క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సోషల్ స్టిగ్మా. బ్రెస్ట్ అనేది ఏదో ప్రైవేట్ పార్ట్గా చేస్తుంటారు. అండ్ నా దగ్గరికి ఇప్పుడు కూడా కొద్దిమంది వచ్చేసి షై అవుతుంటారు. అంటే ఇలా అయింది బీయింగ్ అ డాక్టర్ నేను కూడా కొద్దిగా చూస్తున్నాను, సోషల్ స్టిగ్మా. ఈ 2 కారణాల వల్ల మన ఇండియాలో ఉమెన్లో క్యాన్సర్స్ అనేది కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో చూస్తున్నాము. ఎర్లీ స్టేజ్లో చూసేది చాలా తక్కువ. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ రీజన్ వై వీఆర్ సీయింగ్ అడ్వాన్స్ స్క్రీనింగ్. మనం చేసేది ఏంటంటే నాట్ డూయింగ్ కమ్యూనిటీ బేస్డ్ స్క్రీనింగ్. అంటే ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఏజ్ తర్వాత చేయాలని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటాం. ఎవరైతే స్క్రీనింగ్ చేయించుకొని నాకు ఇలా చేయండి అని అడుగుతారో వాళ్ళకు మాత్రమే చేస్తున్నాం, అవేర్నెస్ ఉన్న వాళ్ళకి. మిగతా వాళ్ళకి హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి మాత్రమే మేము చేయగలుగుతున్నాం. కమ్యూనిటీలో చాలా మంది మేము మిస్ చేస్తున్నాం. ద కమ్యూనిటీ స్ట్రాంగ్ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ మనకి లేదు ఇప్పుడు స్క్రీనింగ్, ఎస్పెషల్లీ క్యాన్సర్ స్క్రీనింగ్కి లేదు. అండ్ ఉమెన్లో మోస్ట్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్.
ఆమెకు సింపుల్ హెచ్పివి వ్యాక్సినేషన్ అండ్ ప్యాప్స్మియర్ ఇయర్లీ 5 ఇయర్లీ ప్యాప్స్మియర్ ఈ రెండు చేయడం ద్వారా మనం ఆల్మోస్ట్ క్యాన్సర్ని రాకుండా చేయొచ్చు ఆమెకి. 5 ఇయర్స్కి ఒకసారి చేయించుకున్నా సరిపోతుందా? 5 ఇయర్స్కి హెచ్పివి డిఎన్ఏ విత్ ప్యాప్స్మియర్ ఇస్ ఐడియల్ మ్యామ్. ఓకే, హెచ్పివి డిఎన్ఏ. హెచ్పివి డిఎన్ఏ లెవెల్స్. హెచ్పివి అంటున్నానంటే సర్వైకల్ క్యాన్సర్స్ మెయిన్గా హెచ్పివి అనే వైరస్ ఇన్ఫెక్షన్లు అసోసియేట్ అవుతాయి. హెచ్పివిలో కూడా హై రిస్క్ 16, 18 అనే వేరియంట్స్ అనేది హై రిస్క్ అనమాట. ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఆల్ ఆఫ్ ఏ సడన్ క్యాన్సర్ ఎప్పుడు రాదు మ్యామ్. ఒక నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్గా మారడానికి మినిమం 2 to 3 years మనకి టైం ఇస్తుంది. క్యాన్సర్ సెల్స్ డిస్ప్లాస్టిక్ సెల్ అని, మెటాప్లాస్టిక్ సెల్స్ అని, కార్సినోమా ఇన్సిటివ్ అని, ఇన్వేజివ్ కార్సినోమా అని. ఇన్వేజివ్ కార్సినోమా కూడా స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంత టైం మనకి ఇస్తుంది. ఈ టైంలో కనుక మనం ఐడెంటిఫై చేసి ప్రీ క్యాన్సరస్ లీజన్ ట్రీట్మెంట్ చేయగలిగితే మనకి క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్స్. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు అంత మోస్ట్ క్యాన్సర్ అయిపోయింది డాక్టర్ గారు? ఇండియాలో ఏంటంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ మోర్ దాన్ అదర్ క్యాన్సర్స్. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఇస్ మెయిన్లీ హెచ్పివి రిలేటెడ్ ఇన్ఫెక్షన్. అండ్ మనకి ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయరు ఉమెన్. అండ్ దీనికి ప్రాపర్ స్క్రీనింగ్ చేసుకోరు. ప్రాపర్గా మీరు ఇప్పుడు మనం కనుక 100 people తీసుకుంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు నాట్ ఈవెన్ లెస్ దాన్ 10% ఉంటారు. ఒక 10 మొన్నటి వరకు కూడా అవేర్నెస్ లేదు. యా, సో అంతమంది తక్కువ తీసుకుంటున్నాం మనం. సో ఇవన్నిటి రీజన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ కంపేర్ టు వెస్ట్రన్ లిటరేచర్లో అసలు చూడరు. సర్వైకల్ క్యాన్సర్ వెరీ వెరీ రేర్ క్యాన్సర్. వ్యాక్సిన్ తీసుకుంటారు. ప్రోటోకాల్ ఉంది, వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది. దే ఆర్ వెరీ కాన్షియస్. మనం అనుకుంటాం ఎందుకు చేస్తున్నాం ఎందుకు అని. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్క్రీనింగ్ వల్ల ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మా అపోలోలో చేపిస్తాను. ఒక స్క్రీనింగ్ అని చేస్తాం, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చేస్తాం. అందులో కనుక హై రిస్క్ ఫీచర్స్ వస్తాయి. సింపుల్ అదే హెచ్పివి హై రిస్క్ డిఎన్ఏ కానీ హై గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథీలియల్ లీజన్ అని వచ్చిందనుకోండి, సింపుల్ హిస్టెక్టమీ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. అదే పేషెంట్ కనుక క్యాన్సర్గా టర్న్ అయ్యి వచ్చింది అంటే నేను రాడికల్ హిస్టెక్టమీ అంటే సింపుల్ హిస్టెక్టమీ సరిపోదు. ఆల్మోస్ట్ అది ఎక్కడెక్కడికి పాకుతుందో లింఫ్ నోడ్స్ వరకు వెళ్ళి తీసేయాలి. అండ్ నేను బ్రాడ్గా తీసేయాలి అంటే కంటికి కనపడని కణాలు ఎక్కడ ఉన్నాయో అని యూట్రసే కాకుండా యూట్రస్ చుట్టుపక్కల ఉన్న పారామెట్రియం అంటారు, ఫ్యాట్, ఫైబ్రస్ టిష్యూ అదంతా తీసేయాలి. ఓకే, తీసేసిన తర్వాత ఒకవేళ హై రిస్క్ ఫీచర్స్ ఉంటే అందులో మళ్ళీ రేడియేషన్ ఇవ్వాలి, 6 weeks రేడియేషన్. ఇవన్నిటిని మనం సింపుల్ ఒక స్క్రీనింగ్ పద్ధతి ద్వారా విచ్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 2000, నాట్ ఈవెన్ 2000. హెల్త్ ప్యాకేజ్లో తక్కువలోనే వచ్చేస్తుంది మీకు. 2000 చేసేసి సింపుల్ హిస్టెక్టమీ ద్వారా అయిపోయేదాన్ని మనం గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాం అని చెప్తాం కదా. సేమ్ వే విచ్ ఆర్ బ్యూటిఫుల్ టూల్స్. మనకి అంత సడన్గా రాదు, మనకి చాలా టైం ఇస్తుంది, చాలా టైం గ్యాప్ ఇస్తుంది. ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోలేదు, ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చా ఇప్పుడు? యా, ఐడియల్గా హెచ్పివి వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తామంటే మ్యామ్ 9 years to 14 years is the best age for women, both boys and girls, for టేకింగ్ ద హెచ్పివి వ్యాక్సిన్. ఐడియల్గా ఈ ఏజ్లో ఏంటంటే మనకి ఇమ్యూనోజెన్సిటీ అనేది చాలా బాగుంటుంది. సో 2 doses సరిపోతుంది. 0, 6 అంటే డే 0 ఒకటి ఇస్తాము, 6 months తర్వాత ఒకటి ఇస్తాము. క్వార్టర్ వ్యాలెంట్ అని, నానో వ్యాలెంట్ అని వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇప్పుడు నానో వ్యాలెంట్. అండ్ వన్ బ్యూటీ ఈజ్ ప్రీవియస్గా హెచ్పివి వ్యాక్సిన్ కాస్ట్లీ. ఇప్పుడు ఇండియన్ వేరియంట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, వితిన్ 2 to 3,000లో మనకు వచ్చేస్తుంది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో యూజువల్గా 2 doses. ఆఫ్టర్ 14 అంటే 15 years నుంచి 26 yearsకి 3 doses అవసరం. 0, 1, 6. 0 dose ఇస్తాం, ఫస్ట్ మంత్ ఇస్తాం, 6th month ఇస్తాం. అప్ టు ఫ్రమ్ 26 to 40 years కూడా ఇస్తున్నాం మేము ఇప్పుడు. అప్ టు 45 years వరకు ఇస్తున్నాం. 45 years తర్వాత పెద్ద రోల్ లేదు, ఎందుకంటే మోస్ట్ కామన్ ఏజ్ ఇస్ 40 to 50 years సర్వైకల్ క్యాన్సర్. ఆ ఏజ్లో రాకపోతే వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి అప్ టు 45 years వరకు మనం సర్వైకల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాం. 45 దాటితే రోల్ లేదు ఇప్పటివరకు, ఎందుకంటే మనం ఏది చేసినా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. అంటే ఏదన్నా మనం చేస్తుంటే అడ్వాంటేజ్ ఉండాలి. వితౌట్ అడ్వాంటేజ్ బ్లైండ్గా చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. సో 45 years తర్వాత ఇన్సిడెన్స్ ఈజ్ వెరీ లో. లేవు ఉన్న వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనకి బర్డెన్ పెరుగుతుంది కానీ దెర్ ఇస్ నో బెనిఫిట్. అందుకని ఆఫ్టర్ 45 వీఆర్ నాట్ గివింగ్ ద హెచ్పివి వ్యాక్సినేషన్. ఐడియల్ టైమ్ ఈస్ బిఫోర్ ఎక్స్పోజర్ టు ద హెచ్పివి వైరస్. రాకముందు, ఒకసారి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్. రాకముందు తీసుకోవటం అంటే బిఫోర్
ఈ హెచ్పివి వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాం. అంటే సెక్స్ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి ఐడియల్గా బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇది ఐడియల్ టైం టు టేక్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఇది మెన్ నుంచి ఉమెన్కి వస్తుందా? మెన్ నుంచి ఉమెన్, ఉమెన్ నుంచి మెన్కి. మనం అనుకుంటాం హెచ్పివి వైరస్ ఇస్ ప్రెసెంట్ మెన్ ఆల్సో. జెనైటల్ వార్డ్స్ అని, ఓరల్ క్యాన్సర్స్ అని ఇవి కూడా మెన్స్కి వస్తాయి. హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. బోత్ ఫేస్ వైస్ వర్సా. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు అది ఎప్పుడో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లోనే తెలుసుకుంటారు. అంటే జనరల్గా మీరు చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ, స్క్రీనింగ్స్ అన్నీ చేసుకోకపోతే, అంటే ఏ లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి? సర్జరీ చేస్తే తగ్గిపోతుందా? యా, సర్వైకల్ క్యాన్సర్లో మెయిన్గా మేము చూసే లక్షణం ఏంటంటే అండి బ్లీడింగ్. అది మెన్సెస్ అప్పుడు కావచ్చు, మెన్సెస్ తర్వాత కావచ్చు, తర్వాత లేకపోతే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. ఇవి బ్లీడింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్. మేబీ చాలామంది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనగానే ఇన్ఫెక్షన్ అనుకుంటారు. అండ్ సర్వైకల్ క్యాన్సర్లో కూడా ఆ పుండ్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి వైట్ డిశ్చార్జ్గా కూడా ప్రజెంట్ అయ్యే కేసెస్ ఉంటాయి. దీస్ ఆర్ ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. కొద్దిమంది నేను చూస్తుంటాను, మన ఇండియాలో ఎంతవరకు చూస్తుంటానంటే ఈ క్యాన్సర్ అనేది ఈ సర్విక్స్ నుంచి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిపోయి లింఫ్ నోడ్స్ ఉబ్బడం ద్వారా కాళ్ళు చేతులు రెండు ఉబ్బుతాయి. ఆ కాళ్ళు చేతులు ఉబ్బినప్పుడు ఎవాల్యుయేట్ చేసి సర్వైకల్ క్యాన్సర్ ఉందని తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. అంత నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా మన ఇండియాలో ఉంటారు. చాలా లైట్ తీసుకుంటారు అసలు. చాలా అసలు నాకు వైట్ డిశ్చార్జ్ ఎన్ని నుంచి 2 years 3 years నుంచి ఉందని చెప్తారు. బ్లీడింగ్ ఈవెన్ నిన్న 4 grams ఆఫ్ హిమోగ్లోబిన్ పేషెంట్ కూడా చూసాం మేము. బ్లీడింగ్ అవుతుంది. దే థాట్ దట్ ఇట్స్ నార్మల్ మెన్సెస్, బట్ ఇవాల్యుయేట్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్. హెవీ బ్లీడింగ్ ఉంటే కూడా ఎనీ ఎక్సెస్ బ్లీడింగ్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. సింపుల్ అండి, ఏం చేయం పెద్దగా. జస్ట్ స్పెక్యులం ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ప్యాప్స్మియర్ తీస్తాం, స్పెక్యులం ఎగ్జామినేషన్ చిన్న ట్యూబ్ లాంటిది ఉంటుంది, అది పంపించేసి లైట్ వేసేసి చూస్తే మనకి సర్విక్స్ హెల్దీగా ఉందా లేదా అని తెలుస్తుంది. పెద్ద సాఫిస్టికేటెడ్ దానికి మనకి హైఫై ఫండా ఏం కూడా అక్కర్లా. సింపుల్ ఒక టేబుల్, ఒక లైట్, ఒక స్పెక్యులం అని ఉంటుంది. ఏ గైనకాలజిస్ట్ దగ్గరైనా మనకి అవి ఉంటాయి. బేసిక్ థింగ్స్, ఎక్కువ ఎక్స్ట్రాడినరీ కూడా అక్కర్లా. చిన్న వాటితో కూడా మనం డయాగ్నోస్ చేయగలం ఎవ్రీవేర్. ఈవెన్ మనకి రూరల్ హెల్త్ సెంటర్లో కూడా ఇవన్నీ బేసిక్గా ఉంటాయి మనకి. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అనిపించింది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది సర్వైకల్ క్యాన్సర్ అని తెలిస్తే సర్జరీ చేస్తే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్లో కూడా మేము ఏంటంటే మ్యామ్ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఉంది అనేది మేము చూసుకుంటాం అనమాట. దానికోసం ఏంటంటే కొన్నిసార్లు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. సైజ్ ఆఫ్ ద లీజన్ అంటారు. అండ్ చెప్పాను కదా, సర్విక్స్ గోడ లోపలే ఉందో, సర్విక్స్ గోడ పగిలి పారామెట్రియం అంటారు, దాన్ని బయటికి వచ్చిందా, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. ఎర్లీ స్టేజ్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ మొడాలిటీ ట్రీట్మెంట్. అంటే స్టేజ్ 1లో కానీ లెస్ దాన్ 4 centimeters ఉన్నాయి, పారామెట్రియం ఇన్వాల్వ్ కాకుండా ఉంటే సర్జరీ ఈజ్ ద బెస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీ చేసి కంప్లీట్గా తీసేస్తాం. మేమేంటంటే బీయింగ్ ఏ క్యాన్సర్ సర్జన్ మేము ఒక్క దాని గురించి ఆలోచించాం. ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తామంటే యూజువల్గా ఈ క్యాన్సర్ అనేది లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇంతకుముందు ఏంటంటే కంప్లీట్గా లింఫ్ నోడ్స్ అన్ని రిమూవ్ చేసి మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సెంటినల్ నోడ్ బయాప్సీ అనేది ఒకటి ఉంది. అన్నం ఉడికిందా లేదా అని మనం అన్నం మొత్తం పట్టుకొని చూడం, ఒక మెతుకు పెట్టుకొని చూస్తాం. అట్లే ఏం చేస్తామంటే సర్విక్స్లో ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాం, ఇండోసైన్ గ్రీన్ అనే ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ డై ఎక్కడికి డ్రైన్ అవుతుందో ఆ నోడ్ని ఐడెంటిఫై చేసి అది మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తాం. అందులో కనుక క్యాన్సర్ ఉంది అంటే ఆ రీజియన్లో ఉన్న నోట్స్ అంతా తీసేయాల్సింది ఉంటుంది. అందులో కనుక క్యాన్సర్ లేకపోతే వేరే ఆ రీజియన్లో స్ప్రెడ్ కాలేదు కాబట్టి అవన్నీ నోట్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడైతే అన్ని నోట్స్ రిమూవ్ చేసేవాళ్ళం, ఇప్పుడు సెంటినల్ నోడ్ బయాప్సీ ద్వారా మనం అది ప్రివెంట్ చేయగలుగుతున్నాం. సో యుట్రస్ రిమూవ్ చేసేసి మళ్ళీ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. అంటే ఏమన్నా ఆల్మోస్ట్ ఒక స్పెసిమన్లో 14 types ఆఫ్ పారామీటర్స్ చెక్ చేస్తాం. సైజ్ ఎంత ఉంది, ఎంత డెప్త్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఉంది, అది రక్తనాళాల్లో చొచ్చుకుపోయే స్వభావం ఉందా లేదా, ఇంకా లింఫ్ నోడ్స్కి పాకిందా లేదా, ఇట్లా 14 types ఆఫ్ పారామీటర్ చేసి వాళ్ళని లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అని డివైడ్ చేస్తాం. ఒకవేళ హై రిస్క్ ఉంటే మాత్రం వాళ్ళకి కీమోథెరపీ, రేడియేషన్, డిపెండ్స్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, మనం కీమోథెరపీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలని చూస్తాం. ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో ఒక స్టేజ్ 3లో కానీ అట్లా ప్రజెంట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ రేడియేషన్ ఇచ్చేసి రెస్పాన్స్ కంప్లీట్గా అవుతే మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక రేడియేషన్ కీమోథెరపీతో రెస్పాన్స్ కాకపోతే మాత్రం మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీలో ఇప్పుడు మీరు ఇంత చక్కగా చెప్పారు,
సర్జరీ అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది. అసలు కోత కూడా కనపడదు. మీకు తగ్గిపోతుంది యాహ్! క్యాన్సర్ ఇలాగని. ఇప్పటికి కూడా కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది. కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది. ఈవెన్ బయాప్సీకి కూడా భయపడే వాళ్ళని మనం చూస్తున్నాం డాక్టర్ గారు. యాహ్! నిజంగానే కత్తి పెడితే క్యాన్సర్ కణాలు పెరుగుతాయా? అబ్సల్యూట్ మిత్ మ్యామ్. హ్మ్. ఇది చాలా మందికుండే అపోహ ఏంటంటే హ్మ్. కత్తి పెట్టగానే హ్మ్. క్యాన్సర్ పెరుగుతుంది అని. హ్మ్. మేము బీయింగ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఈవెన్ ఎన్ని చేస్తుంటే వీక్లీ ఒక ఎండోమెట్రియల్ సర్వైకల్ అనేది ఒక 10 హ్మ్. to 15 చేస్తూనే ఉంటాం. హ్మ్. సో థౌజండ్స్ ఆఫ్, ఇది నా స్టడీ కాదు, ఆల్మోస్ట్ లాక్స్ ఆఫ్ పీపుల్ గట్ ఆపరేటెడ్ హ్మ్. ఈ సర్జరీ గురించి. చాలా మంది సర్జరీ గురించి చేపించుకున్నారు. హ్మ్. ఇప్పటి వరకు అట్లా ఎవిడెన్స్ అయితే లేదు. హ్మ్. క్యూర్ అవుతుంది, చాలా వరకు క్యూర్ అవుతుంది కాబట్టి హ్మ్. సర్జరీ చేస్తుంటాం. హ్మ్. ఇది కేవలం అపోహ మాత్రమే. మేము ఎంత రాడికల్గా ఉంటామంటే, ఈవెన్ చెప్పాను కదా, ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆలోచిస్తాం. వేరే చోటికి పాకిందా లేదా అనేది లింఫ్ నోడ్స్ వరకు వెళ్ళి ఆలోచిస్తాం. హ్మ్. అంత జాగ్రత్తగా తీసుకునే వాళ్ళం. హ్మ్. అది కంప్లీట్గా ఈవెన్ 1 గ్రామ్ ఆఫ్ టిష్యూ కంటెంట్ 10 to the power of 5 cells, అంటే 1 మిలియన్ సెల్స్ ఉంటాయి. హ్మ్. సో 1 గ్రామ్ కూడా ఉంచకుండా కంప్లీట్గా ఆ ఏరియాను మొత్తం మేము క్లియర్ చేస్తాం. హ్మ్. ఈవెన్ అందుకే అనేది సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్కి చేసే సర్జరీ ప్రిన్సిపల్స్ నార్మల్ ప్రిన్సిపల్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. హ్మ్. మేము ఆల్మోస్ట్ 1.5 సెంటీమీటర్స్ బియాండ్ Hmm. లీజన్కి దాన్ని పగలకుండా 1.5 సెంటీమీటర్స్ బియాండ్ వెళ్ళి చేస్తాం. ఓకే. కొద్దిమంది ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఆ Hmm. ట్యూమర్ నుంచి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ బీయింగ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్, బీయింగ్ ఏ ట్రైన్ హౌ టు డూ ద సర్జరీ, హ్మ్. ఇవి చేసి ప్రిన్సిపల్ ఫాలో అయితే ఆల్వేస్ ఇట్స్ ఎ సేఫ్ అండ్ క్యూరేటివ్ అండి. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇంకా మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏమున్నాయి? అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. గర్భసంచి ఆ బాడీకి కూడా క్యాన్సర్ వస్తదా? Yeah. గర్భసంచికి? Yeah. ఆడవాళ్ళలో గర్భసంచికి, హ్మ్. బర్త్ కెనాల్ అంటారు, వెజైనాకి, ఇంకా ఓవరీస్ అంటారు హ్మ్. దానికి, ఈ 4గిటికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ ఇవి కూడా చూస్తుంటాం మనం. గర్భసంచి క్యాన్సర్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటే వస్తదా అది? గర్భసంచి క్యాన్సర్ మెయిన్గా ఏంటంటే మ్యామ్, కొన్ని రకాలమైన జన్యుపరమైన మార్పులు ఉన్న వాళ్ళలో, కొన్ని సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళు, హెచ్ఎన్పిసిసి ఇట్లాంటి సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. రెండోది ఏంటంటే ఒబేసిటీ. అంటే మెయిన్గా ఇదేంటంటే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ చాలా వరకు హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్ మ్యామ్. మీరు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, ఇట్స్ ఆల్సో ఒబేసిటీ. మీరు అడుగుతారు ఒబేసిటీలో నాకు ఎందుకు క్యాన్సర్ వస్తుంది అని అడుగుతారు. మనకి ఏంటంటే ఇట్స్ హార్మోన్ ఉంటాయి కదా, మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి మ్యామ్. ఈస్ట్రోజన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్స్కి మెయిన్గా కాజ్ చేసేది బ్రెస్ట్ క్యాన్సర్ని అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ని. దీనికి 2 సోర్సెస్ ఉంటాయి మ్యామ్ మనకి. ఒకటి ఏంటంటే ఓవరీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఈస్ట్రోజన్. సెకండ్ ఏంటంటే పెరిఫెరల్ ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ కన్వర్ట్ అవుతుంది మనకి, స్టీరాయిడ్ హార్మోనల్ కాబట్టి. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. అండ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంటే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఓకే. సో ఫైనల్‌గా అంటే ఇప్పుడు ఒక వుమెన్ తను హెల్తీగా ఉండాలి. అస్సలు క్యాన్సరే రాగూడదు అంటే జాగ్రత్తలు ఏముంటాయి? క్యాన్సరే రాకూడదంటే మన చేతిలో అది ఏం లేదు మ్యామ్. కాకపోతే మనం చేసుకునే అలవాట్ల వల్ల క్యాన్సర్ అనేది చాలా వరకు ఇన్సిడెన్స్ అనేది తగ్గించుకోవచ్చు. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఎనీ క్యాన్సర్ ఇదే కాదు, జనరల్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్లో 2 పార్ట్స్ మ్యామ్. ఒకటి ఫుడ్, ఒకటి ఎక్సర్సైజెస్. ఫుడ్లో ఏంటంటే కంప్లీట్ ఫుడ్. ఒక ప్లేట్ తీసుకుంటే మనకు హాఫ్ ఆఫ్ ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్ ఫుడ్. కలర్ఫుల్ ఫుడ్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇట్లా క్యారెట్స్, బీట్రూట్ ఇట్లాంటి కలర్ఫుల్ ఫుడ్. దీంట్లో ఏంటంటే మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకు కావాల్సిన విటమిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 1/4 ఆఫ్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్. మనకి ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తుంటే నాన్ వెజ్, ఎగ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, పనీర్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, బీన్స్ నుంచి కొద్దిగా వస్తుంది ప్రోటీన్. సో 1/4 ఆఫ్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్ అండ్ 1/4 షుడ్ బి కార్బోహైడ్రేట్స్. మనకి రైస్ కానీ, వీట్ కానీ, అంటే చపాతీల్లో కానీ మనకి ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫుడ్. ఒకటి ఇదొకటి చేయడం ద్వారా. అండ్ అవాయిడ్ ద జంక్ ఫుడ్స్. జంక్ ఫుడ్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ నేను చెప్పినట్టు స్మోక్స్ వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. రెడ్ మీట్ ఎక్కువ తింటే కోలాన్ క్యాన్సర్ వస్తుంది. చాలా వరకు క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్ ఆల్సో. అండ్ సెకండ్ ఏంటి, హెల్దీ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ అంటే మనం చాలామంది ఆడవాళ్ళు నేను వింటాను, డాక్టర్ గారు నేను మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు వంటింట్లో పని చేస్తూనే ఉంటాను, అదే నాకు గుడ్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ నాట్ ఏ ఎక్సర్సైజ్. మన ఎక్సర్సైజ్ అని ఎప్పుడు అంటామంటే అది మీ రొటీన్, మన బాడీ అలవాటు పడిపోతుంది దానికి. దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ 25 minutes
ఇన్ ఏ డే ఫర్ 5 days ఇన్ ఏ వీక్. ఇది Mm. WHO రికమెండేషన్ ఫర్ హెల్దీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే బ్రిస్క్ వాకింగ్. అవర్ హార్ట్ రేట్ షుడ్ బి మోర్ దాన్ 120 to 130. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్సర్సైజ్. అంతేగాని రొటీన్గా మనం చేసే కుకింగ్ కానీ వీటిని మనం ఎక్సర్సైజ్ అనకూడదు. సో రెగ్యులర్గా అట్లీస్ట్ 25 minutes 30 minutes ఇన్ ఏ డే వీ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజెస్. ఇది చేయటం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయంటే మన స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది, మన డైజెషన్ అవుతుంది, స్లీప్ నార్మల్ అవుతుంది, అదర్ సర్క్యులేషన్ టు పెరిఫెరల్ ఆర్గన్స్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది, ఒబేసిటీ తగ్గడం వల్ల చాలా వరకు ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా తగ్గుతుంది. సో హెల్దీ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ ఈజ్ అవాయిడ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. మనకి చూసుకుంటే చాలా వరకు 50 to 60% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్. ఒక స్మోకింగే తీసుకుందాం. స్మోకింగ్ వల్ల మనకు టాప్ నుంచి బాటమ్ చూసుకుంటే ఓరల్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లారింజియల్ క్యాన్సర్, నాసోఫెరింజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, రీనల్ క్యాన్సర్, ఎన్ని రకాల క్యాన్సర్స్ ఓన్లీ స్మోకింగ్. మనం అంటారు చాలా ఈవెన్ 1 year 1 smoke ఆల్మోస్ట్ 70 types ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్, 70 to 80 types ఆఫ్ హెవీ మెటల్స్ అవి జీన్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. సో చాలామంది స్మోకింగ్ ద్వారానే ఎక్కువ ఉంటుంది. సో అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్స్, దీస్ మనకి ప్రిడామినెంట్గా మన హెల్త్ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాల్సింది. ఇంకోటి నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే అట్లీస్ట్ స్పెండ్ 1 day ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ హెల్త్ చెకప్. ఎక్కువ ఏం అడగట్లా, 1 day కూడా అడగట్లా, అట్లీస్ట్ 6 hours చాలు. ఎక్కడైనా మీరు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా మార్నింగ్ 7:30కి వెళ్తే బై 12 o'clock ఆల్ యువర్ హెల్త్ చెక్ విల్ బి డన్. వాళ్ళు క్యాన్సర్ గురించే కాదు మిగతావి కూడా చేస్తారు. మనకి హార్ట్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్ననే ఒక పేషెంట్ హేల్ అండ్ హెల్దీ టీచర్, షీస్ రిటైర్డ్ టీచర్, వచ్చారు, హెల్త్ చెక్ చేయించుకున్నారు. హెల్త్ చెక్ కోసం వచ్చారు. టీచర్స్ ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్. సో హెల్త్ చెక్ చేయించుకుంటే బ్రెస్ట్లో 5 mm లీజన్ కనపడింది. బయాప్సీ చేసాం, ఇది క్యాన్సర్ అని తేలింది. జస్ట్ ఆ 5 mm సర్జరీ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అని తీసేసి సెంటినల్ నోడ్ అని చేసేసి ఈవెన్ సేమ్ డే డిశ్చార్జ్ చేసేసాం. షీ డజంట్ రిక్వైర్డ్ కీమోథెరపీ, షీ డజంట్ రిక్వైర్డ్ రేడియేషన్, ఏం అక్కర్లా, సింపుల్ సర్జరీ, డే కేర్ సర్జరీ, 1 day హాస్పిటల్ స్టే, అంతే. క్యాన్సర్ ఈజ్ క్యూర్డ్. 95 to 99% క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది స్టేజ్ 1లో ఆ ఏజ్లో. సో షీఈస్ క్యూర్డ్ సింపుల్గా. ఒక 1 day హాఫ్ డే స్పెండ్ చేసింది. సో ఆమె క్యాన్సర్ని చాలా ట్రీట్మెంట్, అదే కనుక స్టేజ్ 2లో వచ్చింది అనుకోండి, సర్జరీ చేయాలి, కీమోథెరపీ ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, ఆల్మోస్ట్ 1.5 year ట్రీట్మెంట్ అది. సో అంత సింపుల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా. సో అట్లీస్ట్ హాఫ్ డే స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక డే ఫిక్స్ చేసుకొని ఇయర్లీ నేను ఇది చేస్తాను అని చేసుకోవడం వల్ల మనం ఎన్ని రకాల క్యాన్సర్స్ అవాయిడ్ చేయొచ్చు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది, కోలాన్ క్యాన్సర్ కూడా మనకి బెస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది. ఎవ్రీ 10 years కాదు, రెగ్యులర్గా చేయక్కర్లా, కోలాన్ క్యాన్సర్కి చేయొచ్చు. స్మోకర్స్లో లోడోస్ ఎక్స్రే అని, లంగ్ క్యాన్సర్ లంగ్కి చేస్తాము, లోడోస్ సిటీ స్కాన్ అని, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము. సో ఇలా కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్, ఓల్డ్ ఏజ్లో PSA లెవెల్స్ చూసుకొని ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము. ఇలా చేయడం ద్వారా మనం క్యాన్సర్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ద్వారా మనం చాలా రకాల ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మాకు తెలిసింది HPV వ్యాక్సిన్ ఒకటే, ఇంకా ఏం వ్యాక్సిన్స్ ఉన్నాయి? క్యాన్సర్కి లివర్ క్యాన్సర్స్ అనేది హెపటైటిస్ B వైరస్ రిలేటెడ్ వైరస్ వల్ల వస్తుంది. సో హెపటైటిస్ B వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఎవరైనా తీసుకోవచ్చు, ఉమెన్ ఏ ఏజ్లోనైనా తీసుకోవచ్చు. there is no restriction in that age. ఆ రిస్క్ కూడా ఉంటుందా, లివర్ క్యాన్సర్ రిస్క్ ఉమెన్లో కూడా? ఉమెన్లో కూడా ఉంటుంది. హెపటైటిస్ B వైరస్ అనేది ఈవెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ, సింపుల్ నీడిల్ స్టిక్ ఇంజరీ ద్వారా కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ మనకు వస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి? 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. రష్యా వ్యాక్సిన్ తయారు చేసింది, మీకు ఇంకా క్యాన్సర్ రాదు అని చెప్తున్నారు డాక్టర్ గారు. అది ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఎవిడెన్స్ లేదు మ్యామ్, ఒక వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనకి క్యాన్సర్ కంప్లీట్గా ప్రివెంట్ అవుతుంది అనేది. ఇప్పుడు మేము ఏం రీసెర్చ్ చేస్తున్నామంటే క్యాన్సర్ స్పెసిఫిక్గా నా క్యాన్సర్ సెల్స్, ఒకవేళ క్యాన్సర్ పేషెంట్స్ వస్తే క్యాన్సర్ సెల్స్ తీసుకొని దానికి ఏ యాంటీబాడీస్ ఏదైతే పనిచేస్తుందో దాన్ని డెవలప్ చేసి అతనికి ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. అంత అడ్వాన్స్ వచ్చింది. కానీ
యూనివర్సల్ వ్యాక్సిన్ అనేది ఇంతవరకు క్యాన్సర్కి లేదండి. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు క్యాన్సర్ రాదు అనేటువంటి వ్యాక్సిన్ అనేది ఇప్పటివరకు లేదు. అంటే ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ సెల్ నుంచి యాంటీబాడీస్ తయారు చేసి అతనికే ఉపయోగపడుతుంది. అతనికి ఉపయోగపడుతుంది. మ్మ్. అతనికి అన్ని అంటే కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఇవన్నీ అయిపోయినప్పుడు వాళ్ళకి డెవలప్ చేసి వాళ్ళకే ఇస్తున్నాం. ఓకే. అటువంటి వ్యాక్సిన్స్ ఇప్పుడు చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అంటే మనకి ఇమ్యూనిటీ ఇస్ ద బెస్ట్ థింగ్ కాబట్టి మ్మ్. ప్రోగ్రెస్ కంప్లీట్గా క్యూర్ అవుతుందని అయితే నాకు ఇప్పటివరకు అయితే ఎవిడెన్స్ లేదు. మ్మ్. కాకపోతే కంట్రోల్ చేసేసి మనం మ్మ్. డిసీజ్ కొద్దిగా లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇమ్యూనిటీ అంటారు కదా డాక్టర్ గారు, అసలు ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోతుంది? ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇమ్యూనిటీ అనేది మనకి ఏదైనా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూల్ ఇన్ అవర్ బాడీస్ ఇమ్యూనిటీ అండి. మ్మ్. మనకి మనం తినే ఆహారంలో ఎన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి, మ్మ్. ఇవన్నీ మనకి వెళ్ళిపోతుంటాయి. మ్మ్. బట్ ఈ ఇమ్యూనిటీ అనేది, ఈ లింఫ్ నోడ్స్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే వాటిని అన్నింటినీ కిల్ చేస్తుంది. మ్మ్. అంతేకాకుండా అబ్నార్మల్ సెల్స్ అంటారు. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2గా డివైడ్ అవుతుంది. మ్మ్. డివైడ్ అయ్యేటప్పుడు అన్ని నార్మల్గా జరగవు కోర్సులు, కొన్ని అబ్నార్మల్ సెల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమోజోమ్లు ఇట్లా సపరేట్ అవుతున్నప్పుడు కొన్ని టేర్ అవుతాయి, కొన్ని జీన్స్ మోడిఫికేషన్స్ అవుతాయి. వాటిని కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ డిటెక్ట్ చేసి కిల్ చేస్తుంది. అది మ్మ్. దాన్ని అపాప్టోసిస్ అనే ప్రాసెస్ ద్వారా కిల్ చేస్తుంది. మ్మ్. సో అంత బ్యూటిఫుల్ ఇమ్యూనిటీ, మ్మ్. అంత బ్యూటిఫుల్ పవర్ఫుల్ టూల్ ఏంటంటే ఇమ్యూనిటీ. నాట్ ఓన్లీ బ్యాక్టీరియా, మనం వైరస్ అనుకుంటాం, అబ్నార్మల్ సెల్స్ని కూడా రిమూవ్ చేసేది మన ఇమ్యూన్ సిస్టమే. మ్మ్. బాడీలో డివైడ్ అవుతున్నప్పుడు అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అయినప్పుడు కూడా ఇమ్యూనిటీ ద్వారా అది చేస్తుంది అనమాట. మ్మ్. సో ఈ ఇమ్యూన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏంటంటే ఆ అబ్నార్మల్ సెల్స్ గ్రోత్ అనేది ఎక్కువైపోయి క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. మ్మ్. అందుకే సర్వైకల్ క్యాన్సర్, హెచ్ఐవి పేషెంట్స్ అంటే ఇమ్యూన్ సప్రెషన్ పేషెంట్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చేది ఇన్సిడెన్స్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ 2 to 3 times మోర్ దాన్ నార్మల్ పేషెంట్స్. మ్మ్. సో ఈ ఇమ్యూన్ మనం ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి? మ్మ్. ఫుడ్, బెస్ట్ ఫుడ్, మ్మ్. వెయిట్ కంట్రోల్, స్ట్రెస్, ఎక్సర్సైజెస్, అండ్ థర్డ్ ఇస్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మ్మ్. యోగా, మెడిటేషన్ ఇవన్నిటి వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది, మన ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బూస్ట్ చేసుకోవచ్చు. మ్మ్. At least- స్ట్రెస్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. డయాబెటిక్స్లో కూడా కంట్రోల్లో లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూన్ సెల్స్ని పనిచేయనిది, ఆ షుగర్స్ ఎక్కువ అయ్యి మ్మ్. అవి జీన్స్కి అటాచ్ అయ్యి మ్మ్. ఆ జీన్స్ని కానీ సెల్స్ని కానీ సరిగ్గా పనిచేయనివి. ఓకే. అందుకని ఆ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. మ్మ్. ఇట్ విల్ డూ మిరాకిల్స్. మనకి తెలియదు, మ్మ్. మనకి పర్ డే ఎన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ రిప్లికేట్ అవుతున్నాయి, ఎన్ని అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అవుతాయి. డెఫినెట్గా ఏమైనా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అబ్నార్మల్ సెల్స్ వేస్ట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మ్మ్. అదంతా మన ఇమ్యూన్ సిస్టమే తీసేస్తుంది. మ్మ్. అంత పవర్ఫుల్ ఇమ్యూనిటీ వీ హ్యావ్. డాక్టర్ గారు, ఇంకా కొన్ని చోట్ల హెర్బల్ మెడిసిన్ పనిచేస్తుంది, నాటు వైద్యం పనిచేస్తుంది క్యాన్సర్కి, లేదా ఈ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి క్యాన్సర్ తగ్గిపోతుంది అని ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మ్యామ్, వాట్ వీఆర్ నౌ వీఆర్ ఇన్ 2025. అంటే మనం వాట్ ఈస్ దిస్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. అంటే మనం చేసిన సైంటిఫికల్గా ఎవిడెన్స్ ఉందా లేదా అనేది మనం ఫాలో అవుతాం. డెఫినెట్గా ఇప్పుడు నేను సర్జరీ చేస్తున్నాను, వాట్ ఈస్ ద ఎవిడెన్స్ అని అడుగుతారు పేషెంట్. నేను చెప్పగలను ఆల్మోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్కి రైట్ కోలాన్ క్యాన్సర్ వచ్చింది, ఆపరేషన్ చేయాలి. మీరు ఆపరేషన్ చేస్తే క్యూర్ అవుతుంది అని ఎంత చెప్పానంటే, నాకు 5600 పేషెంట్స్లో స్టడీ చేసేసి ఆపరేషన్ చేస్తే ఈ స్టేజ్లో ఉంటే ఇంత క్యూర్ అవుతుంది, ఈ స్టేజ్లో ఇంత ఉంటుంది, బుక్స్లో రాశారు. ఇట్స్ ఎ స్టడీ అండ్ ఇట్స్ ఎ అబ్జర్వేషన్. సో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ స్టేజ్ ఉంది, ఇంత క్యూర్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకు అంటే ఇట్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఈ హెర్బల్ మెడిసిన్స్ మనకి ఎందుకు, వాళ్ళకి రీజన్ ఏంటి అనేది మనకైతే తెలియదు. సో వెదర్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్, నా సినారియోలో మాత్రం చాలామంది పేషెంట్స్ హెర్బల్ మెడిసిన్స్లో టెంపరీగా రిలీవ్ అవుతారు. ఎందుకు అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి అట్లా ఆరా క్రియేట్ చేస్తారు, మీకు క్యూర్ అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది అని ఆరా క్రియేట్ చేస్తారు. పేషెంట్ కూడా అదే ఆరాలో ఉంటాడు, నాకు క్యూర్ అవుతుంది. దెన్ సైకలాజికల్లీ హీ విల్ బి ఇంప్రూవ్డ్. ఇంప్రూవ్ అయ్యి ఏంటంటే నాకు క్యూర్ అయిపోతుంది అని అనుకుంటాడు. బట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దట్ క్యూర్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాపీగా ఉన్నాం, అప్పుడు దెబ్బ కొట్టాం, దెబ్బ తగలదు. బాధలో ఉన్నాం, దెబ్బ కొట్టాం, దెబ్బ సేమ్ సేమ్ శరీరం, కాకపోతే మన పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది సైకలాజికల్ పర్సెప్షన్ అనేది. సేమ్ వే 10 మంది చెప్తారు నాకు క్యూర్ అయింది, నాకు క్యూర్ అయింది, నాకు క్యూర్ అయిందని. అట్లా ఫాల్స్ ప్రొపగండా చేసేసరికి ఏంటంటే ఆ పేషెంట్ కూడా ఆరాలోకి వెళ్ళిపోతాడు, నాకు కూడా క్యూర్ అయిపోతుంది, నాకు కూడా క్యూర్ అయిపోతుంది అని. సో నాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి ఎవిడెన్స్ లేదు మ్యామ్ దీనివల్ల క్యూర్ అవుతుంది, ఇది ఇంత చేస్తుంది, ఇంత సరే ఎవరైనా సరే ఇంతమంది చెప్పారు, ఎవరైనా పబ్లిష్ చేశారా డేటా, ఇంతమందికి నేను ట్రీట్ చేశాను,
వీళ్ళకి క్యూర్ అయింది, ఇంతమంది క్యూర్ అయిందని ఎవరైనా పబ్లిష్ చేశారా డేటా? అవేర్నెస్ రావాలి డాక్టర్ గారు. యా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, మీకు ఒకటి అడుగుతాను. నేను ఒక పేషెంట్ ఉన్నాడు, నాన్ స్మోకరు, వచ్చేసి అడుగుతాడు, డాక్టర్ గారు నా ఫ్రెండ్ స్మోకింగ్ చేసేవాడు ఉన్నాడు, వాడికేమో క్యాన్సర్ రాలేదు, నాకేమో క్యాన్సర్ వచ్చింది 100% అది అడుగుతారు. మీరు అప్పుడు నేను నా పేషెంట్ చెప్తాను, మీరు మీ ఒక్కరి గురించి ఆలోచిస్తున్నారండి, నేను రెగ్యులర్గా చూసేది 100 మంది పేషెంట్స్ చూస్తాను. 100 మందిలో మీలాంటి వాళ్ళు 10 మెంబర్స్ ఉంటే స్మోకింగ్ ద్వారా వచ్చే వాళ్ళు 90% ఉన్నారు చెప్తాను. బట్ అవన్నీ తీసుకోడు. ఆ ఆర్ఎల్ ఏంటంటే ఆ 10 మెంబర్స్నే తీసుకుంటాడు. సేమ్ వే వీళ్ళు కూడా ఏంటంటే 100లో ఒకళ్ళకి ఇద్దరికి ఎవరికో బెనిఫిట్ అయ్యుండొచ్చు. వాళ్ళకి అది మేబీ ఆ మెడిసిన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఇమ్యూనిటీ వల్ల కావచ్చు. మనకి బాడీ సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం. కొన్ని క్యాన్సర్స్కి, మెలనోమా అనే క్యాన్సర్కి ఇమ్యూనిటీ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మెలనోమా అనేది క్యాన్సరా? మెలనోమా అనేది క్యాన్సర్ అంటే స్కిన్ క్యాన్సర్. బ్లాక్ ప్యాచెస్ వస్తాయి. బ్లాక్ ప్యాచెస్ వచ్చేస్తాయి. అట్లాంటి క్యాన్సర్ ఉందా డాక్టర్ గారు? ఉంది మ్యామ్. స్కిన్ క్యాన్సర్ వెస్ట్రన్లో మోస్ట్ కామన్ క్యాన్సర్. వైట్ స్కిన్ పీపుల్లో మనం బ్లాక్ స్కిన్ కాబట్టి మనకి చాలా చాలా తక్కువ. ఎట్లా తెలుసుకుంటారు పిగ్మెంటేషన్ కి మెలనోమా క్యాన్సర్ కి తేడా? పిగ్మెంటేషన్ లో చేంజెస్ వస్తుంటాయి మ్యామ్. నార్మల్ బర్త్ మూల్స్ అనేది ఎవరికన్నా ఉంటాయి. ఆ బర్త్ మూల్స్ అనేది ఇంక్రీజింగ్ ద సైజ్, షేప్, అల్సర్ అవ్వటం, బ్లీడింగ్ అవ్వటం, పెరగటం, కొత్త మూల్స్ రావటం సడన్గా, ఇట్లాంటివి వస్తే అది క్యాన్సర్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే. సో ఇది కూడా అంతే మ్యామ్. 100 మందికి మీరు హెర్బల్ ట్రీట్మెంట్లు చేస్తే ఒకళ్ళిద్దరికి బెనిఫిట్ అయితే వాళ్ళనే ప్రొజెక్ట్ చేస్తారు, కానీ 98 మెంబర్స్కి ప్రొజెక్ట్ చేయరు. ఎందుకంటే నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ అయ్యి చాలా మంది నా దగ్గరికి వస్తారు. 1-2 ఇయర్స్ తర్వాత ఒక పేషెంట్స్ ఉన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1లో వచ్చారు. ట్రీట్ చేస్తే ఆమె క్యూర్ అయ్యేది. ఇది నేను ఎంబీబీఎస్ ఎంఎస్ చదువుకుంటున్న టైంలో ఐ వాజ్ స్టడీడ్ ఇన్ సెయింట్ జాన్స్ బెంగళూరు. అక్కడ షిమోగా అని ఉంటుంది. సో సంబడి టోల్ దట్ ఇది అంతా జరిగే పని కాదు, ఇక్కడికి వెళ్ళు అని వెళ్ళింది. నౌ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత స్టేజ్ 4లో వచ్చింది. నౌ ఐ కాంట్ క్యూర్ హర్, ఎందుకంటే ఆల్రెడీ బోన్స్కి వేరే చోటు కూడా స్ప్రెడ్ అయిపోయింది. అట్లీస్ట్ మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్ చేయగలను, కానీ క్యూర్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు జనరల్గా అందరికీ డౌట్ ఉంటుంది డాక్టర్ గారు, ఒక క్యాన్సర్ సెల్ ఇప్పుడు జ్వరం వచ్చిందంటే బాడీ వేడిగా ఉంటుంది తెలుస్తుంది, హెడేక్ వస్తుంది, నీరసం వస్తుంది తెలుస్తుంది. క్యాన్సర్ సెల్ బాడీలో పెరుగుతుంది అన్నప్పుడు ఎందుకు ఒక సిమ్టమ్ కూడా తెలీదు? అంటే యూనివర్సల్ సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవా? ఆర్గాన్ని బట్టే ఉంటుందా? అది కూడా స్క్రీనింగ్ చేసుకుంటేనే తెలుస్తుందా? ముందే ఎందుకు ఈ ప్రీ సిమ్టమ్స్, ఈ లక్షణము అనేది తెలీదా? చెప్పాను కదా మ్యామ్, క్యాన్సర్ సెల్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా మనకి పెరగదు. ఒకటి, ఏదైనా సిమ్టమ్స్ కావాలంటే దాని ఎఫెక్ట్స్ ఉండాలి. క్యాన్సర్ సెల్కి ఎంత పవర్ ఉంటుందంటే దానిలోంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయిపోయి పక్కనున్న ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది, పక్కనున్న సిమ్టమ్స్ సప్రెస్ చేస్తుంది. అంత క్యాన్సర్ సెల్గా మారిపోతాయి అన్నమాట. అంటే వాటికి పవర్ ఉంటుంది. సో ఎప్పుడు మనం నోటీస్ చేస్తామంటే సిగ్నిఫికెంట్ నోటీసబుల్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు కానీ, సిమ్టమ్ ఉన్నప్పుడు కానీ, పుండుగా మారినప్పుడు కానీ అప్పుడే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ చేసుకుంటాయి క్యాన్సర్ సెల్స్. దాంట్లోంచి కొన్ని జీన్ మాడిఫికేషన్స్ ద్వారా, కొన్ని హార్మోన్ సెక్రేషన్ ద్వారా కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ చేసి బాడీ డిటెక్ట్ చేయలేనంత లెవెల్లో ఇమ్యూన్ సప్రెస్ చేస్తుంది దాని చుట్టూ. అందుకని చాలా వరకు మనకు చాలా చిన్నగా ఉన్నప్పుడే తెలియదు. ఇప్పుడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి తెలుసుకోవడానికి హెచ్పివి టెస్ట్ చేయించుకుంటారా? హెచ్పివి ప్యాప్స్మియర్ టెస్ట్. ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేయించుకుంటారు. లంగ్ క్యాన్సర్ తెలుసుకోవాలంటే? లంగ్ క్యాన్సర్కి అందరికీ అవసరం లేదు మ్యామ్, ఓన్లీ హై రిస్క్ పీపుల్ అంటారు. ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేశారో, స్మోకింగ్ చేసిన వాళ్ళు లో డోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది. లో డోస్ సిటీ స్కాన్ అంటే నార్మల్ సిటీ స్కాన్ అంత డోస్ పెట్టాం రేడియేషన్, లో డోస్ సిటీ స్కాన్ ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్కి? యూజువల్ థైరాయిడ్ ఈస్ వెరీ వెరీ రేర్ క్యాన్సర్స్. అది మనకి యూజువల్ మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటాం కాబట్టి టెస్ట్ చేయించుకుంటాం. ఎందుకు చేస్తామంటే థైరాయిడ్కి ఎక్కువ టెస్టింగ్ ఏంటంటే మనకి హైపోథైరాయిడ్, ఫీమేల్లో చూస్తే హైపోథైరాయిడిజం ఎక్కువ ఉంది కాబట్టి థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటాం. బట్ థైరాయిడ్కి రెగ్యులర్గా టెస్ట్ చేయం మేము స్క్రీనింగ్. ఎందుకంటే ఏ స్క్రీనింగ్ చేసినా రిస్క్ వర్సెస్ బెనిఫిట్, అంటే కాస్ట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో అట్లానే ప్రతి పేషెంట్స్కి చేయలేం కాబట్టి థైరాయిడ్ క్యాన్సర్ కాస్ట్ వర్సెస్ బెనిఫిట్ తక్కువ ఉంది. డాక్టర్ గారు, ఒక బ్లడ్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అన్ని క్యాన్సర్ తెలుసుకోవడానికి? లేదు మ్యామ్, ఇప్పటి వరకు అయితే ఎటువంటి సైంటిఫికల్లీ ప్రూవెన్ టెస్ట్లు అయితే లేవు.
కాకపోతే ఏంటంటే కొద్ది మంది ఏం చేస్తున్నారంటే కొన్ని టెస్ట్లు ఏమైనా సైంటిఫికల్గా ప్రూవ్ లేకపోయినా కానీ వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే కొన్ని జెనెటిక్ మోడిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ క్యాన్సర్ వస్తుంది, ఈ జీన్ మోడిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ క్యాన్సర్ వస్తుందని కొన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. అట్లాంటి జీన్ మోడిఫికేషన్ చేస్తున్నారు. బట్ ఐడియల్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండ్ వీ షుడ్ నాట్ డూ దట్ వితౌట్ ఎవిడెన్స్. ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చక్కటి ఇన్ఫర్మేషన్. క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఉమెన్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, స్క్రీనింగ్ అంటే ఏముంది, వ్యాక్సిన్స్ ఏమున్నాయి, ఇట్లాగా వస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఎలా తగ్గించుకోవచ్చు అని. సో అందరూ కూడా ఒకసారి మీరు చెప్పిన ఈ పద్ధతులన్నీ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. విమెన్ మీరు అన్నట్లు తన గురించి తాను ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒక 6 గంటలన్నా తన గురించి తాను కేటాయించుకోవాల్సిందే. స్క్రీనింగ్కి వెళ్ళాల్సిందే, టెస్టులు చేయించుకోవాల్సిందే, వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందే. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.